అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటానండి, ఇంకా హ్యాపీగా ఉంటాను. ఇంకా ఈరోజు వచ్చేసి గౌన్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి ఒక కస్టమర్ అయితే ఈ పాపకు 2 శారీస్ అయితే 2 చీరలు అయితే ఇచ్చిందండి. ఇది కొంచెం ఇప్పుడు లూజ్ ఉంది కదా, వేసి చూద్దామని చెప్పేసి నేనైతే పిలిపించానండి. కాస్త లూజు ఉంది చూడండి బాడీ, అలాగే రెట్టల దగ్గర వాళ్ళ అమ్మకు చూపించి వస్తానని చెప్పి వెళ్ళింది. ఇంకా వచ్చేసి ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ మనము ముందర భాగం అయితే స్టిచ్ చేద్దామండి. అందుకోసం నేను ఫస్ట్ రౌండ్ నెక్ అయితే కటింగ్ చేసుకున్నానండి. రౌండ్ నెక్ కటింగ్ చేసుకుని ఆ తర్వాత కింది సైడ్ వచ్చేసి నేను చూడండి ఒక 3 ఇంచుల పైన బాక్స్ వచ్చే విధంగా కటింగ్ చేసుకున్నానండి. 3 ఇంచుల పైన చూసుకొని ఎడల్పు వచ్చేసి ఒక 1 ఇంచు పైన ఎడల్పు అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి 3 ఇంచులు పొడవు తీసుకొని ఇలా రౌండ్ నెక్ కింద డబ్బా బాక్స్ అయితే కటింగ్ చేసుకొని ఇంకా ఇప్పుడు వచ్చేసి కదలకుండా ఇలా మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని కదలకుండా ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత నెక్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మూల దగ్గర మనం సూది కిందికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. మూల దగ్గర మనం సూది కిందికి తింపుకొని నెక్ ఎలా అయితే ఉందో ఆ విధంగా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోండి. రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ మూలల దగ్గర ఇలా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోండి. మనం స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ కుట్టు అనేది తెగకుండా కట్ చేసుకోండి. ఆ తర్వాత రాంగ్ సైడ్కు లైనింగ్ తిప్పుకొని పై స్టిచ్ అయితే చేయండి. ఈ విధంగా చూడండి, మనం పై కుట్టు వేసేటప్పుడు మనము సూది అనేది కిందికి దింపి ఆ తర్వాత తిప్పుకోవాలండి. అప్పుడే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. చూసారా నెక్ ఎంత సింపుల్గా ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ తర్వాత నేను నాడ అయితే స్టిచ్ చేస్తున్నానండి. నాడ స్టిచ్ చేసుకొని ఆపోజిట్ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా మధ్యలో లైనింగ్ క్లాత్ పెట్టుకున్నానండి. లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఒక పై స్టిచ్ అయితే చేశానండి. ఆ తర్వాత చూడండి, మనం పలక నెక్ కటింగ్ చేసిన దగ్గర ఈ ప్యాచ్ వర్క్ను పెట్టేసి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న నాడాను చిన్న చిన్నగా 1 ఇంచు వచ్చే విధంగా, పొడవు వచ్చేసి 2 ఇంచులు రావాలండి. ఫోల్డింగ్ చేస్తే 1 ఇంచు వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ 3 స్టెప్పులు అయితే పెడుతున్నానండి. ఇటు సైడ్ 3 స్టెప్పులు, అటు సైడ్ 3 స్టెప్పులు అయితే నాడా స్టిచ్ చేసుకోవాలండి. ఎదురుగా వచ్చే విధంగా చూసుకొని ఈ నాడ కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకొని ఎదురుగా వచ్చే విధంగా పెట్టుకోండి. ఇటు సైడ్ 3 స్టెప్పులు, అటు సైడ్ 3 స్టెప్పులు అయితే పెట్టుకోండి. రఫ్ చేసేయండి, స్టార్టింగ్ అలాగే ఎండింగ్ రఫ్ చేసేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ తర్వాత రాంగ్ సైడ్కి తిప్పి ఎగస్ట్ ఉన్న ప్యాచ్ వర్క్ను కటింగ్ చేసేయండి. ఇప్పుడు చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోండి. ఆ తర్వాత ఎగస్టున్న క్లాత్ను షోల్డర్కు మధ్యలో ఫోల్డింగ్ చేసేసి కింద డాట్ అయితే వేయండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకు డాట్స్ వేసుకుంటే గౌన్ అదే బాడీ అనేది ఫిట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ తర్వాత చూడండి, ఇంకొక పెద్ద నాడ అయితే తీసుకొని ఇలా ఫస్ట్లో ఇటు సైడ్ అటు సైడ్ ఎక్కించి ఆ తర్వాత ఆపోజిట్ అయితే ఈ విధంగా ఆపోజిట్ అయితే ఎక్కించుకోవాలండి. మనం బొందెలోకి ఎక్కించుకుంటే ఇది ఒక డిజైన్ మాదిరి చాలా బాగుంటుంది గౌన్కు. చిన్నపిల్లలకైతే ఈ గౌన్ వచ్చేసి మనము ఒక 12-13 సంవత్సరాల పాపకైతే స్టిచ్ చేస్తున్నానండి. తర్వాతకు వచ్చేసి ఇలా గంటలు అయితే స్టిచ్ చేసేసానండి. చూడండి ఈ విధంగా మనం కట్టుకోవచ్చండి, లేదంటే అలానే వదిలేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫ్రంట్ నెక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నాకైతే ఇలా ప్లెయిన్గా ఏం నచ్చలేదండి. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న లైస్ తీసుకొని ఈ నెక్కుకి అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా నెక్కుకి అయితే లైస్ అయితే స్టిచ్ చేశాను చూడండి. ఆ తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత
ఇటు సైడుని ఒక స్టిచ్ అయితే చేసేయండి. ఈ వారకు ఒక స్టిచ్ చేసేయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్కు కింది సైడ్ వచ్చేసి ఇంకా కుచ్చు అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా మనము మన క్లాత్ను పట్టించి కుచ్చు అయితే చిక్కగా లేదా కొంచెం దూరంగా పెట్టుకోవాలనేది అది మనకు క్లాత్ను బట్టి ఉంటుందండి. ఈ విధంగా ఒకటే లెవెల్లో కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత బాడీ తీసుకోండి. బాడీ తీసుకొని బాడీకి మెయిన్ క్లాత్ ఉన్న వైపు మెయిన్ క్లాతే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకు ఖర్చు అనేది లోపల సైడ్కి వెళ్ళిపోతుందండి. పీసులు అనేవి మనకు బయటికి కనపరాకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే అటాచ్ చేసేసానండి. ఇంకా తర్వాతకు వచ్చేసి ఇప్పుడు లైనింగ్కు అయితే స్టిచ్ చేద్దామండి. కుచ్చు అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. లైనింగ్కి వచ్చేసి కొంచెం దగ్గర అయితే కుచ్చు పెడుతున్నాను, దూరంగా అయితే కుచ్చు పెడుతున్నానండి. ఎందుకంటే మనకు లైనింగు తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం దూరంగా కుచ్చు పెట్టుకొని ఆ తర్వాత చూడండి మనకు బాడీకి లైనింగ్ ఉన్న వైపు ఈ లైనింగ్ పెట్టి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇందాక మనం కుట్టిన కుట్టు మీదనే ఈ కుట్టు పడే విధంగా చూసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు చూడండి మనకు రాంగ్ సైడ్ ఖర్చు కనపరాకుండా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుందో, బాడీ దగ్గర ఖర్చు అయితే కనపరాకుండా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి. మనకు పోగులుని బయటికి పోకుండా పీసులు బయటికి కనపరాకుండా చాలా నీట్గా ఉంటుంది లోపల సైడు. ఇప్పుడు వచ్చేసి వెనకాల భాగం అయితే కుడదామండి. ఇప్పుడు వెనకాల భాగం కుట్టేటప్పుడు చూడండి నేను నెక్ అయితే కటింగ్ చేసుకున్నానండి. కానీ ఉక్స్ పెడదామని చెప్పేసి ఒక 3 ఇంచుల మీద కటింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా 3 ఇంచుల మీద కటింగ్ చేసుకొని ఇంకా నీట్గా మనం మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఇంకా నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం మూల దగ్గర వచ్చేసి తిప్పుకోవాలండి. సూది కిందికి పెట్టుకొని తిప్పుకోవాలండి. తర్వాతకు వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేయండి. ఖర్చులు పెట్టుకోండి. ఈ విధంగా కుట్టు తెగకోకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత రాంగ్ సైడ్కు లైనింగ్ తిప్పుకొని పై కుట్టు అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా మూలలు అనేవి నీట్గా బయటికి తీసుకోండి. బయటికి తీసుకొని స్టిచ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఎగస్ట్రా క్లాత్ కటింగ్ చేసేయండి. ఆ తర్వాత చూడండి ఒక పీస్ తీసుకొని ఇటు సైడ్ అటు సైడ్ ఫోల్డింగ్ చేసేసి పైన గుని ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు మనము ఉక్సు పట్టి దగ్గర ఈ విధంగా పట్టి అయితే వేసుకోవాలండి. మన గ్యాప్లో కనపరాకుండా కవర్ అయిపోతుందండి. ఈ విధంగా స్టిచ్ చేయాలా చూడండి. ఇక్కడ రఫ్ చేసేసి తీసేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ని మనము డాట్ అయితే వేస్తున్నా చూడండి. షోల్డర్కు మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా డాట్ అయితే వేయాలండి. చూసారు కదా, ఇంకా ఇదిగుని సేమ్ మనము మెయిన్ క్లాత్ కుచ్చు పెట్టుకొని మెయిన్ క్లాత్ ఉన్న వైపు మెయిన్ క్లాతే కుట్టుకోవాలండి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని కుచ్చు పెట్టుకొని లైనింగ్ క్లాత్ ఉన్న వైపు బాడీకి లైనింగ్ ఉన్న వైపు ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ ఉన్న వైపు లైనింగ్ పెట్టుకోవాలండి. ఇందాక మనం కుట్టుకున్న కుట్టు మీదనే కుట్టుకుంటే ఈ విధంగా మనకు ఖర్చు కనపరాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోండి. రెండు సమానంగా పట్టుకొని ఇటు సైడు అటు సైడు జాయిన్ చేసేయండి. షోల్డర్స్ అయితే ఇటు సైడు అటు సైడు రఫ్ చేయండి. నెక్ వైపు అలాగే సంక వైపు రఫ్ చేసేయండి. ఇంకా మనకు చూడండి గౌన్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా మనము హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దామండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనము గౌన్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి.
మనకు ఇంట్లో ఉండి మన పిల్లలకు మనమే అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి గౌన్. మీకు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి, కుడుతున్నాను చూడండి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్ చేయాలండి. ఆ తర్వాత రాంగ్ సైడ్కు లైనింగ్ తిప్పుకొని పై కుట్టు అయితే వేసుకొని ఇప్పుడు చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఎగస్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసుకొని చూడండి ఈ హ్యాండ్ ఎలా అయితే నేను స్టిచ్ చేశానో అదే విధంగా లైస్ అయితే వేస్తున్నానండి. రెండు సమానంగా నీట్గా కటింగ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా లైస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను నెక్కు వేసిన లైస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఇంకొక కుట్టు అయితే కుట్టుకోండి. ఆ తర్వాత మనకు శారీకి వచ్చిన లైస్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా హ్యాండ్స్కుని మనము రెడీ చేసుకున్నామండి. తర్వాత వచ్చేసి మనము గౌన్కి అయితే అటాచ్ చేద్దాము. చూడండి ఈ విధంగా మనము చూసుకొని హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. కుట్టు పడలేదని మళ్ళా రిపీట్ అయిందండి. ఫస్ట్ కుట్టు పడలేదు, చూసుకోలేదు, అందుకని మళ్ళీ రిపీట్ అయింది. ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేయండి. చూసారు కదా, ఇటు సైడ్ని హ్యాండ్స్ జాయింట్ అయితే చేసేయండి. చూసారు కదా, ఇలా హ్యాండ్స్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేయాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు చూడండి మనకు లూజు ఎంత కావాలో చూసుకొని ఆ అమ్మాయిన స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి చూడండి మనకు బాడీ ఎంతవరకు వస్తుందో చూసుకొని అక్కడ బాడీ దగ్గర ఒక 1 ఇంచు మన పైకి లేదంటే బాడీకి ఆనుకొని మనము ఒక నాడ అనేది స్టిచ్ చేసి పెట్టుకుంటే వెనకల కట్టుకోనికి బాగుంటుందండి. అలాగే ఇప్పుడు చూడండి బాడీ కన్నా ఒక 2 ఇంచులు కిందికి కుట్టుకొని ఆ తర్వాత మెయిన్ క్లాత్ పక్కకు జరిపి ఈ విధంగా స్టిచ్ చేయండి. అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. మనకు లైనింగు మెయిన్ క్లాత్ రెండు కలిపి స్టిచ్ చేస్తేనా పట్టుకున్నట్టు ఉంటుందండి. మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ ఉన్నా కూడా మనకు పట్టుకున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే మనం ఎక్కడి నుంచి గ్యాప్ అయితే వదిలిపెట్టినామో అక్కడి నుంచి ఈ విధంగా స్టిచ్ చేసేయాలండి. చూసారు కదా, ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ మనము మెయిన్ క్లాత్ తీసిన దగ్గర వరకు అయితే వేసానండి. మెయిన్ క్లాత్ మనం పక్కకు జరిపాము కదా, అంతవరకు డబుల్ స్టిచ్ అయితే చేశానండి. ఇంకా ఇటు సైడ్ని సేమ్ అంతేనండి. చూడండి ఇటు సైడ్ని నేను నాడ అయితే పెడుతున్నానండి. ఒక 1 ఇంచు ఎడల్పు వచ్చే విధంగా నాడ చూసుకోవాలండి. పొడవు వచ్చేసి మన ఇష్టం అండి. నాడ పొడవు ఎంతైనా తీసుకోవచ్చు. ఎడల్పు వచ్చేసి 1 ఇంచు వచ్చే విధంగా చూసుకొని మనం బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఈ విధంగా బాడీ దగ్గర అయితే పెట్టుకోవాలండి. బాడీ పొడవు దగ్గర కింద సైడ్ పెట్టుకోవాలండి. నడుము లూజ్ దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత సైడ్ జాయింట్ అయితే చేసేసి ఇంకా మనకు గౌన్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనకు గౌన్ అయితే రెడీ అయిపోయిందో. ఇంకా ఈ గౌన్ వచ్చేసి నేను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో అయితే పెట్టాను కదండి, ఆ విధంగా స్టిచ్ చేసింటే ఈ పాప వాళ్ళ అమ్మకు నచ్చలేదండి. పైకి ఈ పాప వచ్చేసి ఆ అమ్మాయినే పెట్టమనింది. వాళ్ళమ్మ ఆ పైకి వద్దు కిందికి కావాలని చెప్పింటే ఇంకా మళ్ళీ నీకు నచ్చినప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చూడండి కుచ్చు పెట్టేసి ఈ విధంగా కిందికి ఇంకా కాళ్ళుని కనపరాకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.